ఏ జన్మలో చేసుకున్న పాపమో ఇది. దేవుడు నన్ను ఇలా శిక్షిస్తున్నాడు. అరే మరి ఎక్కువగా అరవకండి, ఆరోగ్యం ఇంకా చెడుతుంది. ఈ వయసులో అలా గావు కేకులు పెట్టకూడదు. వ్యధవని వ్యధవాని పోరా నువ్వు ఇక్కడి నుంచి. అరవద్దన్నా? ఓరి భగవంతుడా, పట్టుకుపోరా, ఈ బాధ భరించలేదు. నన్ను పట్టుకుపోరా భగవంతుడా. మా మా అయిపోయింది, నా బతుకంతా అయిపోయింది. పట్టుకుపోరా దేవుడా, తొందరగా పట్టుకుపో. అయ్యా ఇది జమీందారు గారి బండిలా ఉంది. ఏమైందిరా? అడుగుతున్నాలే. నువ్వు గాని జమీందార్ గారి చిన్నబాబుని చూసావా? ఆయనతో పాటు పిల్ల కూడా ఉంది. కనిపించే ఉండాలే. నువ్వు కూడా ఈ దారిలోనే వచ్చావు కదా. ఎటెళ్ళారు వాళ్ళు? పద, ఇట్నుంచే వెళ్ళారట. పద ముందుకి. నేను లలిత వస్తుందేమోనని చూస్తున్నా. తను చిన్నబాబు గారితో ఎక్కడికో వెళ్ళిందనుకుంటున్నారు కదా, అందుకని నాకు తన గురించి చాలా చాలా బెంగగా ఉంది. అరే, అందులో బెంగపడాల్సిన పనే ఉంది. ఇద్దరు ఏదో పని మీద బయటికి వెళ్ళుంటారు. కాసేపట్లో వచ్చేస్తారు. సరే. అరే శబరి, నా దెబ్బలు తగ్గాయా లేదా అని నువ్వు ఒక్కసారి కూడా నన్ను అడగవేంటి? నేను నీకొకటి ఇవ్వాలనుకుంటున్నాను. బహుమతి.